హలో అండి. ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. కార్తీక పురాణము 12వ అధ్యాయంలో కార్తీక ద్వాదశి మహిమ, సాలగ్రామ దాన మహిమ గురించి తెలుసుకుందాం. కార్తీక ద్వాదశి మహిమ. వశిష్ఠుడు ఇంకనూ ఇట్లు చెప్పెను. రాజా, కార్తీక మాసం నందు సోమవారము కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలమిచ్చును. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లును, పౌర్ణమి కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లును, శుక్ల పాడ్యమి కంటే శుద్ధ ఏకాదశి 1,000,000 రెట్లును, దానికంటే కార్తీక ద్వాదశి అనంతమైన ఫలము ఇచ్చును. మోహము చేతనైనను కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము చేసి మంగళ వాయిద్యములతో పురాణ కాలక్షేపంతో జాగరణము చేయువాడు సమస్త పాపముల నుండి విముక్తి గాంచి వైకుంఠమున నివసించును. కార్తీక మాసమునందు ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు సాయుజ్యముక్తి పొందును. కార్తీకమునందు ద్వాదశి దినమున అన్నదానం ఆచరించిన వాడు ఐశ్వర్యాభివృద్ధి గాంచును. సూర్యగ్రహణ సమయమున గంగానదీ తీరమున 1,000,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టుట మాత్రమునే లభించును. పుణ్యతిథులని చెప్పబడినవి అనేకమున్నవి, కానీ ద్వాదశి విష్ణు ప్రియమైనది కావున అన్ని తిథుల కంటే అధిక ఫలమిచ్చున్నది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు రాత్రి 1 యాము ఉండగా విష్ణువు పాలసముద్రం నుండి నిద్ర మేల్కొనును. ఆ తరువాత వచ్చు ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనను భోజనం పెట్టువాడు సకల సౌఖ్యములను పొంది అంతమున విష్ణు సన్నిధి కేగును. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానమిచ్చువాడు అన్ని ధర్మముల కంటే అధిక ఫలమును పొందును. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చుచున్న ఆవునకు బంగారు కొమ్ములు వెండి డెక్కలు చేయించి ధరింపజేసి పూజించి దూడతో కూడా గోదానము చేసిన వారు ఆ గోవునకు ఎన్ని రోమములు ఉండునో అన్ని సంవత్సరములు స్వర్గమున నివసింతురు. ఆనాడు వస్త్రదానము చేయువారు సకల పాప వినుర్ముక్తులై వైకుంఠమును పొందుదురు. కార్తీక ద్వాదశి నాడు గాని పౌర్ణమి నాడు గాని పాడ్యమి నాడు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి ఒత్తు ఉంచి దీపం వెలిగించి దానమిచ్చువారు 1,000,000 జన్మల్లో చేసిన పాపముల నుండి విముక్తి పొందుదురు. కార్తీక ద్వాదశి నాడు పండును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణ ఇచ్చువారు సకల భోగములు అనుభవించి అంతమున వైకుంఠమున కేగి హరిసన్నిధిని చిరకాలము ఉందురు. స్వర్ణ తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు 4 సముద్రముల మధ్య ఉన్న భూమి అంతయు దానమిచ్చుట వలన కలుగునంత ఫలము పొందును. ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్పెదను వినుము. సాలగ్రామ దాన మహిమ. గోదావరి తీరమున ఒక కోమటి ఉండెను. అతడు చాలా ధనము ఆర్జించెను. కానీ తాను తినక ఇతరులకు పెట్టక మిక్కిలి లోభితనము కలిగి ఉండెను. జీవితంలో ఏ ఒక్క సత్కార్యము కూడా చేసి ఉండలేదు. ఆ కోమటి పొరుగురి యందున్న ఒక బ్రాహ్మణునకు చాలా ధనము అప్పు ఇచ్చెను. ఆ ధనము తెచ్చుకుంటకై ఒకనాడతను ఆ బ్రాహ్మణుడున్న గ్రామమునకు పోయి నా ధనము నాకిమ్ము అని అడిగెను. బ్రాహ్మణుడు అతన్ని చూచి ఈ నెలాఖరులోపుగా నీ ధనము నీకు తప్పక ఇచ్చెదను. ఈ కొద్ది దినములు ఓర్పు వహించి నీ ధనము నీవు తీసుకునుము అని పలికి తిరిగి ఓయి, అప్పు తీసుకొని తిరిగి ఇవ్వని వాడు నరకమున బడి అనేక బాధలు పొందును. తిరిగి రుణమిచ్చిన వానికి కొడుకుగా పుట్టి బాకీ తీర్చవలసి వచ్చును. కనుక నీకు రుణపడి ఉండనెనెను. బ్రాహ్మణుని మాటలు విని ఆ కోమటి మిక్కిలి కోపించి నా ధనము నాకు ఇప్పుడే ఇవ్వవలెను, లేనిచో ఈ కత్తితో నిన్ను చంపుదునని తన వద్దనున్న కత్తిని చూపి బెదిరించుచు నోటికి తోచిన బూతులు తిట్టుచు ఆ బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి క్రింద పడవేసి కాళ్లతో తన్ని తుదకు కత్తితో పొడిచెను. బ్రాహ్మణుడా కత్తిపోటు తిన్న తక్షణం మరణించెను. తనను రక్షక భటులు పట్టుకొని రాజుకు అప్పగింతురు అని భయంతో ఆ వైశ్యుడు అచ్చటి నుంచి పారిపోయి స్వగృహమును చేరెను. తరువాత అతడు చేసిన పాపములకు ఏమాత్రం సిగ్గుపడక కొంతకాలం సుఖంగా జీవించి తుదకు మరణించెను. అంతట భయంకరమగు నల్లని కాంతిగల యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ కోమటిని పాశముతో బంధించి యమలోకమునకు తీసుకుని పోయి యమధర్మరాజు ఆజ్ఞననుసరించి రౌరవమను నరకమందు అనేక బాధలు పెట్టుచుండిరి.
అట్లు జరుగుతుండగా ధర్మవీరుడను ఆ వైశ్యుని కుమారుడు తండ్రి చనిపోయిన తరువాత తన తండ్రి సంపాదించిన ధనముతో చెరువులు బావులు తవ్వించి తోటలు వేయించి నదులపై వంతెనలు నిర్మించి వివాహములు ఉపనయనములు చేయించు ప్రతిదినము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు ఆకలితో బాధపడు అన్ని జాతుల వారికి అన్నం పెట్టుచు ధర్మ మార్గమున నడుచుచుండెను. ఒకనాడు ధర్మవీరుడు విష్ణుమూర్తిని పూజించుచున్న సమయమున గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠవాస, శ్రీవత్సలాంఛన, విశ్వంబర, దేవదేవ, నమస్తే దేవేశ, నమస్తే నమస్తే అని హరినామ కీర్తన చేయుచు నారద మహర్షి అచ్చటికి వచ్చెను. ధర్మవీరుడు ఆయన్ను చూచి బ్రహ్మానందం పొంది ఆయన పాదములకు నమస్కరించి, ఓ నారద మహామునీశ్వర, నేను పూర్వజన్మమందు ఎట్టి పుణ్యమాచరించితినో కానీ అతి దుర్లభమైన నీ దర్శనము పొందితిని. నా జన్మ పావనమైనది. స్వామి, మీరిచ్చటకు వచ్చుటకు కారణమేమో తెలియదు. మీ ఆజ్ఞను పాలించుటకు సిద్ధంగా ఉన్నానని పలికెను. అప్పుడు నారద మహర్షి, వత్స, ధర్మవీర, నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా వినుము. కార్తీక ద్వాదశి హరికి చాలా ప్రియమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు అనంత ఫలమిచ్చును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమసుగువారు జన్మాంతరకృత పాపములన్నింటి నుండి విముక్తి పొందుదురు. నీ తండ్రి అనేక పాపములు చేసెను. అందువలన ఇప్పుడు యమలోకమున బాధలు పొందుచున్నాడు. అతడు పాప విముక్తుడగుటకు నీవు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ శిలాదానము చెయ్యము అని చెప్పగా, మునీంద్ర, గోదానము, భూదానము, తిలాదానము, సువర్ణదానము మొదలగు దానముల వలన కలగని ముక్తి శిలాదానం వలన ఎట్లు కలుగును? శిలాదానము చేయుట వలన అంత ప్రయోజనమేమియూ కనబడదు. కనుక నేను శిలాదానము చేయను అని ధర్మవీరుడు చెప్పెను. నారదుడు సాలగ్రామ శిలాదాన మహిమను గూర్చి ఎంత చెప్పినను ధర్మవీరుడు మూఢుడై చేయుటకు అంగీకరించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యెను. కొంతకాలమునకు ధర్మవీరుడు మరణించెను. అతడు మహాత్ముల మాట వినని దోషము వలనను సాలగ్రామ శిలాదానము చేయని దోషము వలనను నరకమున కేగి అనేక బాధలు పొంది 3 సార్లు పులి జన్మమును, 3 సార్లు కోతి జన్మను, 5 సార్లు ఎద్దు జన్మను, 10 సార్లు స్త్రీ జన్మను పొంది వైధవ్యమును అనుభవించెను. తరువాత ఒక యాచకుని కుమార్తెగా జన్మించెను. ఆమెకు యవ్వనం వచ్చిన వెంటనే తగిన వరుడకిచ్చి తండ్రి ఆమెకు వివాహము చేసెను. వివాహమైన కొన్ని క్షణములకు ఆమె భర్త మరణించెను. ఆమె బంధువులందరూ అకస్మాత్తుగా పెళ్ళికొడుకు మరణించినందుకు చాలా దుఃఖించిరి. చిన్నతనంలోనే ఆమెకు వైధవ్యము కలిగినందుకు విచారించసాగిరి. యాచకుడు దివ్యదృష్టి వలన తన కుమార్తె బాల్యమందే వైధవ్యము పొందుటకు కారణము తెలుసుకొని బంధువులందరకు తన కుమార్తె పూర్వం ఆర్జించని పుణ్యపాపములను గూర్చి తెలియజేసెను. ఆమె యొక్క జన్మ జన్మాంతర పాపములను నశింపజేయుటకై కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతుడగు ఒక బ్రాహ్మణునకు సాలగ్రామ శిలాదానము చేయించెను. సాలగ్రామ శిలాదాన మహిమ వలన అతని అల్లుడు తిరిగి జీవించెను. తరువాత ఆ దంపతులు చిరకాలము సుఖంగా గడిపిరి. తరువాత ఆమె స్వర్గమున కేగి అచ్చట చాలా కాలము ఆనందంగా ఉండి తిరిగి భూలోకమున బ్రాహ్మణ జన్మ పొందెను. అప్పుడతడు ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం నాడు సాలగ్రామ శిలాదానము చేసి విశేష పుణ్యం ఆర్జించి తుదకు మోక్షం పొందెను. అంతేగాక అతను చేసిన సాలగ్రామ దాన మహిమచే నరకమందున్న అతని తండ్రి కూడా పాప విముక్తుడై ముక్తి పొందెను. కనుక జనక మహారాజా, కార్తీక మాసంన సాలగ్రామ దానము చేయుట వలన సకల పాతకములు నశించునని తెలుసుకొనుము. పాప విముక్తులగుటకు సాలగ్రామ దానం ఆచరించుట కంటే మరి ఒక ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పెను. ఇంతటితో కార్తీక పురాణము 12వ అధ్యాయం సమాప్తం. తరువాత కార్తీక పురాణం 13వ అధ్యాయంలో కార్తీక మాసంన కన్యా దానాదులు చేయుట వల్ల కలుగు ఫలముల గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.